హాయ్ అండి. ఈరోజు బఠానీ చాట్ మసాలా చేశాను. పానీపూరి తర్వాత ఈ మసాలా పూరి అంటే నాకు చాలా ఇష్టము. మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిసారి తినకపోయినా అప్పుడప్పుడు తినేదాన్ని. నెలకు 2 సార్లు ఖచ్చితంగా తినేదాన్ని. బయట ఫుడ్ పెద్దగా తినాలనిపించలేదు. అందుకే ఇంట్లో ట్రై చేశాను. లాస్ట్ టైం వైట్ కలర్ బఠానీతో చేశాను. ఈసారి గ్రీన్ కలర్ బఠానీతో ట్రై చేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న బఠానీతో పాటు ఆలుగడ్డలు, తగినంత వాటరు, సాల్ట్ వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్న సగం బఠానీ మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమోటా వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్తో పాటు ఆలుగడ్డను మ్యాష్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్న బఠానీతో పాటు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చింతపులుపు నీళ్ళు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బఠానీ చాట్ రెడీ అయిపోయినట్లు. ఆనియన్, టమోటా, కారపూస బఠానీ చాట్తో తింటుంటే సూపర్ టేస్టీగా వచ్చింది. మరి మీలో ఎంతమందికి బఠానీ చాట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.